ఇంక మీరు మ్యాక్ బుక్ ఐఫోన్లు కొనుక్కోవాలనుకుంటే మీ కిడ్నీలు అమ్ముకోవాల్సిన పని లేదు. అదే ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 2026 లో విండోస్ బడ్జెట్ లోనే మ్యాక్ బుక్ ని తీసుకొస్తున్నారు. దీంతో పాటు ఇంకా 20 ప్రొడక్ట్స్ లైక్ ఐప్యాడ్, మ్యాక్ మినీ, ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయని యాపిల్ గ్యాజెట్స్ లాంచ్ అవుతున్నాయి. ఆల్రెడీ వాటిలో కొన్ని లీక్ కూడా అయ్యాయి. సో ఈ వీడియోలో ఏ గ్యాజెట్స్ ఇండియాలో లాంచ్ అవుతున్నాయి, ఎంత ప్రైస్ కి లాంచ్ అవుతున్నాయి అన్ని క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ వన్ వచ్చేసి నేను స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్టు బడ్జెట్ మ్యాక్ బుక్. ఇది A18 Pro చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది బేసిక్ గా iPhone 16 Pro లో ఉంటుంది. ఎస్, ఐఫోన్ చిప్ ని మ్యాక్ లో యూస్ చేస్తున్నారు. దీని వల్లే కాస్ట్ కటింగ్ అవుతుంది. ఇక డిజైన్ అయితే 12-inch LCD డిస్ప్లే తో ఓల్డ్ మ్యాక్ బుక్ ఎయిర్ M1 స్టైల్లో ఉంటుంది. ప్రైస్ కూడా అరౌండ్ 50K లో లాంచ్ అవుతుంది. అలాగే మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఓల్డర్ మ్యాక్ బుక్ ఎయిర్ కూడా ఇదే ప్రైస్ లో లాంచ్ అవుతుంది కదా అని. కానీ ఇది న్యూ జనరేషన్ కాబట్టి లాంగర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి. సో స్టూడెంట్స్ కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రొడక్ట్ లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మ్యాక్ బుక్ ఒకటే బడ్జెట్ లో కాదు, ఈవెన్ మ్యాక్ మినీ కూడా M5 చిప్ సెట్ తో అప్డేట్ అవుతుంది. అది కూడా జస్ట్ 60K ప్రైస్ లోనే లాంచ్ అవుతుంది. వీటితో పాటు ఇంకా M5 మ్యాక్ బుక్ ఎయిర్, న్యూ మ్యాక్ బుక్ ప్రోస్, మ్యాక్ డిస్ప్లేస్ అండ్ మ్యాక్ స్టూడియోస్ రెండు కూడా లాంచ్ అవుతున్నాయి. కానీ అసలైన బిగ్ లాంచ్ ఈ ఎండ్ లోనే ఉంది. అలాగే OLED మ్యాక్ బుక్ ప్రో మేబీ సరే టచ్ స్క్రీన్ తో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మ్యాక్ బుక్ లో టచ్ స్క్రీన్ అంటే ఇలా చాలా ఇయర్స్ నుంచి రూమర్స్ వస్తున్నాయి, కానీ అది రియాలిటీలోకి తీసుకొస్తున్నారు. ఇది కనుక జరిగితే ఇది ఒక బిగ్గెస్ట్ మ్యాక్ రీడిజైన్ అని చెప్పొచ్చు. ఈవెన్ 2nm M6 చిప్ అండ్ పంచ్ హోల్ కెమెరా కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక క్రేజియస్ థింగ్ ఏంటంటే బడ్జెట్ లో ఐప్యాడ్ 12th జనరేషన్ లో లాంచ్ అవుతుంది. ఇది A18 ఆర్ A19 చిప్ సెట్ తో పాటు ఎక్కువ ర్యామ్ తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ప్రీవియస్ వెర్షన్ ఐప్యాడ్ 11th జనరేషన్ తో కంపేర్ చేస్తే అందులో నాన్ లామినేటెడ్ డిస్ప్లే ఉంది. అలాగే అందులో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాటిని అప్డేట్ చేస్తూ 12th జనరేషన్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో వస్తుంది. ఇవే కాకుండా ఐప్యాడ్ ఎయిర్ M4 చిప్ అప్గ్రేడ్ తో వస్తుంది. ఐప్యాడ్ మినీ అయితే న్యూ OLED డిస్ప్లే, వైబ్రేషన్ స్పీకర్స్, ఇంకా హోల్స్ లేకుండా వస్తుంది. అలాగే A19 Pro చిప్ తో పాటు IP68 తో వస్తుంది. ఐప్యాడ్ లవర్స్ కి అయితే ఇది ఒక బిగ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మీకు గుర్తుందా, అప్పట్లో ఒక ఐఫోన్ ని గట్టిగా ట్రోల్ చేశారు. ఎయిర్ అనుకుంటున్నారేమో, కాదు iPhone 16e. అలాగే యాపిల్ iPhone 17 కూడా లాంచ్ చేస్తుంది. అది కూడా బిగ్గెస్ట్ అప్డేట్స్ తో లైక్ A19 చిప్, థిన్నర్ బెజిల్స్, డైనమిక్ ఐలాండ్, న్యూ ఫ్రంట్ కెమెరా అండ్ మ్యాగ్సేవ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే సింగిల్ రేర్ కెమెరా విత్ 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రిపోర్ట్స్ చెప్తున్నాయి రెగ్యులర్ iPhone 18 లాంచ్ అవ్వదు, ఓన్లీ ప్రో మోడల్స్ మాత్రమే లాంచ్ అవుతాయని. అండ్ ప్రో మోడల్స్ లో కూడా పంచ్ హోల్ కెమెరా, అండర్ డిస్ప్లే ఫేస్ ID, 2nm A20 Pro చిప్, న్యూ కలర్స్, మేబీ వేరియబుల్ ఎపర్చర్ కెమెరా, ఇవన్నీ కూడా మంచి అప్గ్రేడ్సే. కానీ ఇవి మన డివైజెస్ లో ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. బట్ నేను ఎగ్జైట్ అయ్యే డివైస్ ఏంటంటే iPhone Fold. ఎస్, iPhone Fold 2026 లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంక డైరెక్ట్ గా సామ్సంగ్ వర్సెస్ యాపిల్ వార్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ క్రీజ్ లో సామ్సంగ్ డిస్ప్లే టెక్ అండ్ యాపిల్ ఆప్టిమైజేషన్ యూజ్ చేస్తారు. ఇంకా డిజైన్ ఎలా ఉందో చూడాలి, పిక్సెల్ డిజైనా లేదా స్లీక్ ప్రీమియం డిజైనా అని. ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయని కూల్ గ్యాజెట్స్ లో ఫస్ట్ ది యాపిల్ స్మార్ట్ గ్లాసెస్. అంటే మీకు రేబన్ మెటా స్టైల్ స్మార్ట్ గ్లాసెస్ ఐడియా ఉండొచ్చు. సేమ్ అలాగే యాపిల్ వర్షన్ లో కూడా దింపుతున్నారు. వాటిలో స్పీకర్స్, కెమెరా, సెన్సర్స్ ఉంటాయి. మోస్ట్లీ ఈ వర్షన్ లో డిస్ప్లే ఉండకపోవచ్చు. యాపిల్ ఈవెన్ హోమ్ గ్యాజెట్స్ కూడా లాంచ్ చేస్తుంది. లైక్ యాపిల్ సెక్యూరిటీ కెమెరా విత్ ఫేస్ డిటెక్షన్, మోషన్ ట్రాకింగ్, సిరి ఇంటిగ్రేషన్, స్ట్రాంగ్ ప్రైవసీ ఫోకస్. ఎందుకంటే ఇది యాపిల్ కాబట్టి. మేబీ వీడియో డోర్ బెల్స్ కూడా లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ హోమ్ పాడ్ హబ్. హోమ్ పాడ్ మినీ 2 కూడా లాంచ్ అవుతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే న్యూ హోమ్ పాడ్ హబ్ విత్ డిస్ప్లే. చూడ్డానికి గూగుల్ నెస్ట్ హబ్ లో ఉంటుంది, బట్ ఇదైతే ప్రెసెంట్ ఇండియాలో అవైలబుల్ లేదు. మరి యాపిల్ హోమ్ పాడ్ హబ్ వచ్చేసి 7-inch స్క్వేర్ LCD స్క్రీన్, A18 చిప్, యాపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్ టైమ్ కెమెరాతో వస్తుంది. కరెక్ట్ గా ప్రైస్ పెడితే స్మార్ట్ హోమ్ మార్కెట్ ని ఈజీగా డామినేట్ చేయొచ్చు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ తో వచ్చే డివైస్ ఏంటంటే యాపిల్ టీవీ 4K. డిజైన్స్ ఏమున్నా గానీ ఇయర్ పర్ఫార్మెన్స్ వైజ్ మంచి అప్గ్రేడ్స్ తో వస్తుంది. లైక్ A17 Pro చిప్, యాపిల్ AI, ఫేస్ టైమ్ కెమెరా సపోర్ట్, AAA గేమింగ్ సపోర్ట్, యాపిల్ N1 చిప్, Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది. ఇంకొక మినీ కన్సోల్ ఫర్ టీవీలో అవ్వచ్చు. ఇంకా వీటితో పాటు ఈ ఇయర్ లో యూజువల్ యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రా 4 లాంచ్ అవుతుంది. ఇంకా ఎయిర్పాడ్స్ 5 అండ్ న్యూ ఎయిర్ ట్యాగ్ 2 ఇది ఆల్రెడీ లాంచ్ అయింది. ఫైనల్ టైమ్ లైన్ అండ్ ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయని డౌట్ ఉంటే ఆల్రెడీ ఎయిర్ ట్యాగ్ 2 లాంచ్ అయింది. నెక్స్ట్ iPhone 17e, బడ్జెట్ మ్యాక్ బుక్, మ్యాక్ మినీ, ఐప్యాడ్, న్యూ హోమ్ హబ్, యాపిల్ టీవీ 4K, మిడ్ 2026 లో మ్యాక్ స్టూడియో, న్యూ డిస్ప్లేస్, iPhone 18 Pros, iPhone Fold, న్యూ వాచెస్, లేట్ 2026 లో
ఓఎల్ఈడి మ్యాక్బుక్ ప్రో, స్మార్ట్ గ్లాసెస్, సెక్యూరిటీ కెమెరా. మరి ఇప్పటి వరకు చెప్పిన డివైజెస్ లో మీకేది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. నాకైతే బడ్జెట్ లో మ్యాక్బుక్ బాగా నచ్చింది. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సింపుల్ గారు తెలుగు అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.